చెప్తామని. ఏంది బే? ఏంది అసలు? బేగి సక్కమాట చెప్తా. ఏంటి ఆవేశం ఏంది? నీ కథ ఏంది ఫస్ట్ చెప్పు. ఇట్లా వెట్టి దిగుతారు ఎవడన్నా? ఎట్లా దిగాలి మరి? సెల్ఫీలు అన్న తర్వాత అట్లనే దిగుతారు. ఎవరినైనా అడుగు, ఇప్పుడు ఎవరినైనా అడుగు పోయి వాళ్ళు చెప్తారు సెల్ఫీ ఎట్లా దిగాలి. ఇట్లా దిగాలి, ఇట్లా దిగుతారే. మరి ఇట్లా పట్టుకొని దిగుతారు అమ్మ. దిగుతారు, ఎట్లయినా దిగుతారు. ఇట్లా పట్టుకొని దిగు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ మనకి ఇట్లా మూతి పెట్టి దిగుడు ఫ్రెండ్షిప్. ఇట్లాంటి ఉంగరాలు చాలా మంది పెట్టుకుంటారు, అర్థమవుతుందా? నేను ఒక్కదాన్ని పెట్టుకోలేదు, వాడు నాకు కొనిలేదు. ఫస్ట్ అది గుర్తు పెట్టుకో. ఎప్పుడు తెలియదు నాకు. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈ రోజు వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నేను చెప్పడం కాదు, చూశాక మీరే కామెంట్ చేస్తారు. గోల్డ్ డిగ్గర్కే బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి పని చేశాం. ఆ టాస్క్ మనకి తన ఎక్స్ లవర్ వాళ్ళ పేరెంట్స్ బ్రదర్ ఇచ్చారు. అలాంటి అమ్మాయిని సుధాకర్ ఎలా డీల్ చేశాడు అనేది మీరే చూడండి. Tag your thoughts. మేడం ఎందుకు ఇట్లా చేస్తావు? మా తమ్ముడు ఎందుకు ఇట్లా చిత్రహింస చేసినావు? నీకు తెలియదు మా తమ్ముడు ఎవరు? నీకు తెలియదా? శివనా? నీకు మా తమ్ముడు తెలియదా? నీకు తెలీదు? మీ తమ్ముడు శివనా? శివనా? మరి శ్రీనునా? నువ్వు ఎంతమంది ఇంకా భవిష్యత్తు ఖరాబ్ చేస్తావమ్మా? వాళ్ళు నా ఫ్రెండ్స్ మాత్రమే. నీకు రాజేష్ తెలియదా? నాకు తెలీదు. నీకు రాజేష్ తెలియదా? నాకు తెలీదు. నీకు దండం పెడతాను, నేను నీకు కాలు మోగుతాను. ఇంకా ఎవరితో ఓకే ప్లీజ్. జస్ట్ నా ఫ్రెండ్స్ మాత్రమే, అర్థమవుతుందా? నువ్వు ఎందుకు అట్లా వాళ్ళు నాగం చేస్తున్నావు అంటారు? ఎవరు నాగం చేస్తారు? వాళ్ళ లైఫ్తో ఆడుకునే హక్కు నీకు ఎవరిచ్చిను? నేను ఎవరితో ఆడుకోవట్లా. నీకు హక్కు ఎందుకుంది? నేను ఎవరితో ఆడుకోవట్లా. ఎందుకు అట్లా చేస్తున్నావు? నువ్వు ఫోన్లు కొనిపించుకోవడాలు, బంగారాలు కొనిపించుకో, ఎందుకు చిల్లర పీస్? నేను ఎవరితో ఆడుకోవట్లా. నీకు కావాలంటే బంగారం తీసుకో, 20,000-30,000 వస్తుంది, తీసుకో. కానీ మళ్ళీ ఎవరి లైఫ్తో ఆడుకో ప్లీజ్, దయచేసి అండర్స్టాండ్ చేసుకో. నేను ఎవరితో ఆడుకోవట్లేదు, అది జస్ట్ నా ఫ్రెండ్స్ మాత్రమే. ఫ్రెండ్స్ ఎందుకు ఆగం చేస్తున్నావు అట్లా? ఏంటి ఆగం చేసేది? మంచి మర్యాద చెప్తా. నీకు బాగుండదు చెప్తున్నది. చెంపాలతో చెప్తా. నీకు పగులుతుంది, కొట్టాల్సి వస్తుంది నిన్ను. ఇప్పుడు కొట్టు చూసా, కొట్టు చూసా. ఏంటి ఎందుకు అట్లా చేస్తావు? లైఫ్తో ఆడుకోకు, నీకు ఎవరిచ్చిను? నేను ఎవరితో ఆడుకోవట్లేదు. ఎవరు దమాకులా ఖరాబ్ అయిందా నీకు? నీకు ఖరాబ్ అయింది, అర్థమవుతుందా? ఏం ఖరాబ్ అయింది? అరే నీ తల్లి నీకు కాలు మొక్కుతానే, ఇంకేం కావాలి నీకు? ఏంటి నా కాలు ఎందుకు పట్టుకుంటున్నావు? నువ్వు ఇంకేం పట్టుకోలేం కదా ఇది. అది పట్టుకుంటా పీకా పట్టుకోలేం కాబట్టి నీ కాలే పట్టుకుంటావు. నా కాలు పట్టుకోవద్దు ఫస్ట్. నేను చెప్పింది నేను జస్ట్ వాళ్ళు నా ఫ్రెండ్స్ మాత్రం. జస్ట్ వాడుకొని ఇడిచి పెట్టుకోవడానికి మాత్రమే నా టిప్స్. నేను ఎవరిని వాడుకోవాలా? ఎందుకు నీ ఫోన్ ఎడికే వచ్చింది? అడుగుతున్నావు. నేను కొనుక్కున్నా, నా డబ్బులు. ఎవరు కొనిపించి నీకు? నేనే కొనుక్కున్నా. ఎవరు కొనిపించి తెలియదా? నా ఫ్యామిలీ లేదా? నేను కొనిపించుకోలేనా? ఏం సెన్స్ ఉందా నీకు? ఇంత నాకు సెన్స్ లేకపోవడం ఏంటి? నీకు సెన్స్ ఉందా ఫస్ట్? ఎవరు కాళ్ళ మీదకి వచ్చి పడి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, నీకు సెన్స్ ఉందా ఫస్ట్? మనిషి అసలు నువ్వు? నేను మనిషి నాకు గాడ్ చెప్తాను. నేను దమాగా ఖరాబ్ అయ్యాను, చంపివాడే. ఇంకా అందుకే దమాగ్ ఖరాబ్ అయ్యేది. నీకు ప్లీజ్ అమ్మా, ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళ లైఫ్ చిన్నదమ్మా, వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నువ్వు వాళ్ళు అర్థం చేసుకో. ఎవరితో ఆడుకోవట్లా ఫస్ట్ ఒకటి అర్థం చేసుకో. ఎవరితో ఆడుకుంటున్నారో కరెక్ట్గా కనుక్కుని వెళ్ళి. అతను నేను ప్రపోజ్ చేసినంత మాత్రం నువ్వు ఎందుకు ఇంత ఇచ్చేస్తావు? నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, ఒక్కటి చెప్తున్నా. నాకు ప్రపోజ్ చేసినాడు వేరే ఉన్నాడు, అర్థమవుతుందా? ఆడు బతికే ఉన్నాడు, ఇంకా పోలేదు. ఇంకా నాకు ప్రపోజ్ చేసినాడు వేరే ఉన్నాడు, అర్థమవుతుందా? ఆడు బతికే ఉన్నాడు, ఇంకా పోలేదు. ఇంక దాన్ని ఎంతమంది చంపుతావు చెప్పు? ఎవరిని చంపినా నేను? అమ్మని కాలు మొక్కుతాను. ఎప్పుడు అట్లా ఎందుకు కొట్టుకుంటున్నారు? ఫస్ట్ లేపండి మీరు ఇక్కడ నుంచి, లేకండి. అందరు మిమ్మల్ని చూస్తున్నారు, లేపండి. అందరు నన్ను చూసి కాదు, ఇవాళ నువ్వు చేసే పనికి సమాజం మొత్తం సమాజంలో మంచి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి కీడు వస్తుంది. వస్తే రాని, నేనైతే ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు అయినప్పుడు నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఇంటికి రావడానికి ఎందుకు ఇది? సరే నాడు మంచిగా కూడా చెప్తున్నాను, సీరియస్ చెప్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మేడం. నీకు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా. నీ గొలుసులు ఎడికే వచ్చినాయి, నీకు ఇప్పుడు ఫోన్లు ఎన్ని ఎడికే వస్తాయి, నువ్వు జాబ్ చేయవు, ఏం చేయవు, ఇవన్నీ ఎడికే వస్తాయి నీకు. నాకు ఫ్యామిలీ లేదా? ఏం ఫ్యామిలీ ఉంది? నాకు లవర్ ఉన్నాడు. నాకు
నాకు లవర్ ఉన్నాడు. నాకు ఫ్యామిలీ లేదా? ఏం ఫ్యామిలీ ఉంది? నాకు లవర్ ఉన్నాడు. నాకు లవర్ ఉన్నాడు. వాళ్ళ లవర్ ఎందుకు ఇచ్చేస్తావు అంటున్నావు? ఎంతమంది ఇంకా మెయింటైన్ చేస్తాను? నేను ఒక్కనే ఒక అర్థమవుతుందా? నేను ఫస్ట్ నువ్వు ఒక్కరివే. నీ ఎంబడి వాళ్ళు చిల్లరగాలి. నా తమ్ముడు లాంటి వాళ్ళ భవిష్యత్తు ఎందుకు ఖరాబ్ చేసి పడితే నాకు అనవసరం అట్లాంటివి. అర్థమవుతుందా? ఎవడో పడినాడని చెప్పి నేను అందరినీ పడేసి పటాంచి పడనోడు నేను చేస్తే రెడీ చేసి పడింది. అట్లాంటి గోల్డ్స్ ఎందుకు తీసుకున్నావు? ఏంటి గోల్డ్ చైన్ ఇప్పుడు తీసుకున్నా? నేను చెప్పిండా మీ తమ్ముడు నేను తీసుకున్నాను? చెప్తావని. ఏంది బే? ఏంది అసలు? చెప్తావని. ఏంది బే? ఏంది అసలు? బేగి సక్కమాట చెప్తా. ఏంటి నీ ఆవేశమేంది? నీ ఆవేశమేంది? నీ కథ ఏంది? నీ కథ ఏంది ఫస్ట్ చెప్పు. అది అసలు ఆడదండి, ఆడదాని రూపంలో ఉన్న శంకిని. శంకిని అంటే చేపమ్మ, అదో రకం చేప, కిల్లర్ ఫిష్, మనుషులను పీకు తినేస్తుంది. వచ్చి కాలు మీద పడిపోయి మా తమ్ముని ఇది చేసినావు అది చేసినావు అని మాట్లాడాడు కాదు. వాళ్ళు చేసినావు. ఏం చేసినా చెప్పు. ఏం చేసినావు నీకు తెలియదా? తెలియదు నాకు. అంటే అంతగా చేసుకో. ఏం చేసుకో తెలియదు చేసుకో. నీకు తెలుసు అయితే? అన్నీ తెలుసు నాకు. చూపి ప్రూఫ్ చూపి. చూపుతాను. ఈ నంబర్ ఏది? ఏది ఈ నంబర్ ఏది? ఆ నెంబర్ నాదా, అది కాల్ చేయి. నువ్వు కొడితే పడే అమ్మాయిని నేను కాదు, నీకు పడతాయి. నీకెవ్వరు తెలియదుగా? తెలీదు నాకు. తెలియదుగా? తెలీదు. సరే మంచి. ఈ సెల్ఫీ ఎక్కడ? ఇట్లా పెట్టుకుని దిగు. ఈ సెల్ఫీ ఏంది? జస్ట్ ఫ్రెండ్షిప్ అది అంతే. ఫ్రెండ్షిప్ ఇట్లా దిగుతారా? మరి ఎట్లా ఫ్రెండ్షిప్ ఇట్లా దిగుతా అంటారా? ఎట్లా దిగుతారు మరి? నేనంతే, మీరు ఒకటంటే నేను రెండంటాను. ఫ్రెండ్షిప్ ఇట్లా పట్టుకుని దిగుతారు. మరి ఇదేంది? ఇట్లా వెట్టి ఎవడని దిగుతారా? ఇట్లా వెట్టి దిగుతారు ఎవడన్నా? ఇట్లా వెట్టి దిగుతారు ఎవడన్నా? ఎట్లా దిగాలి మరి? సెల్ఫీలు అన్న తర్వాత అట్లనే దిగుతారు. ఎవరినైనా అడుగు, ఇప్పుడు ఎవరినైనా అడుగు పోయి వాళ్ళు చెప్తారు సెల్ఫీ ఎట్లా దిగాలి. ఇట్లా దిగాలి, ఇట్లా దిగుతారు. ఇట్లా దిగుతారే మరి ఇట్లా పట్టుకొని దిగుతారు. అమ్మ దిగుతారు, ఎట్లనే దిగుతారు. ఇట్లా పట్టుకొని దిగు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అని ఇట్లా మూతిలో ముద్దు పెట్టి దిగుడు ఫ్రెండ్షిప్. మూతిలో ముద్దు పెట్టి దిగిన మాట. అవునండి. చెంప మీద ముద్దు పెట్టలేను. చెంప మీద ముద్దు ఫ్రెండ్షిప్ పెడితే ఏమైతుంది? జస్ట్ ఫ్రెండ్ పెట్టినా అంతే, తప్పేముంది? ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. కానీ వీళ్ళందరిలో సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఒక్కడైనా ఉంటాడే. మన ఇద్దరు కర్మ కాలేడు, మనకే తగిలేడు. మీరు ఎంత నీచ్ కమింగ్ కుత్త తయారవుతాం అంటే నీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్తో నీలాంటి వాళ్ళ వల్ల సమాజంలో ఉన్న మంచి వాళ్ళకు బ్యాడ్ వస్తుంది. వస్తుంది బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామాలనే వస్తుంది బ్యాడ్. నేను ఇమేజ్ ఉండదాన్ని అండి. నీకు చాలా నేను క్యారెక్టర్ పరంగా కానీ అంత ఇమేజ్. ఈ ఫోటో ఏంది? జూమ్. ఇదేంది అని అడుగుతాం. అక్కడ ఏముంది? ఏముంది చెప్పు. ఏముంది అక్కడ? ఉంగరం లేదు, బంగారం లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు ఉంది. అసలు అప్పుడు తను ఏం చేసిండు తెలుసా? జస్ట్ ఉంగరం పెట్టిండు అంతే. పెట్టింది ఈ ఉంగరమే కదా. అది ఏ ఉంగరం? ఈ ఉంగరమే కదా. నాది ఉంగరం అర్థమవుతుందా? నాది ఉంగరం అర్థమవుతుందా? మంచి పసకైపోయినావు. మంచి అమాంత పులిహోర కలిపి పడేస్తున్నావులే. ఎవరితో కలిపిన పులిహార? నీతో కలిపిన పులిహార? పులిహోర బ్యాచ్ నంబర్ 1. నీతో కలిపిన పులిహార? ఈ ఉంగరం సేమ్ కదా. చూడు సేమ్ కదా. ఏ అబ్బా, ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళంతా నీ పెళ్ళమంటే కుదరదు. అక్కడ పో ఫస్ట్, నువ్వు వెళ్ళు. వెళ్ళడం కాదు, ఇది ఏంది ఇట్లాంటి ఎందుకు చేస్తున్నావు? ఏంది చేయడమేంది? పో ఇక. మంచి చెప్తాను. ఎందుకు నువ్వు పెట్టేస్తున్నావు నన్ను? నెట్టానికి ఎక్కడ? ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళందరూ నీ పెళ్ళలు కాదు ఫస్ట్. కానీ ఎర్ర ఉంగరం అది ఉంగరాలు పింగేస్తున్నావు కదా. ఇట్లాంటి ఉంగరాలు చాలా మంది పెట్టుకుంటారు, అర్థమవుతుందా? నేను ఒక్కదాన్నే పెట్టుకోలేదు, వాడు నాకు కొనిలేదు ఫస్ట్. అది గుర్తు పెట్టుకో. వాడు ఎవ్వడో తెలియదు అన్నాడు. ఎవ్వడు తెలియదు నాకు. వాడు ఎవ్వడో తెలియదు. నువ్వు ఏది కూర్చుంటున్నావు? అమ్మాయిలు కారం పొర లాంటోళ్ళు. ఫ్యాన్ వేసి ఏ మూలని కూర్చున్నా మొక్కలకి వెళ్ళిపోతారు. చాలా డేంజర్. మేడం నువ్వు మాట్లాడట్లే అని ఇక్కడ రండి మేడం. నువ్వు మాట్లాడట్లే అని చెప్పేసి వాడు సూసైడ్ చేసుకుంటా సార్. వాడు హాస్పిటల్లో ఉండు. వాళ్ళ పేరెంట్స్ నన్ను కన్విన్స్ చేసి నేను వచ్చిన. సరే పోని పాపం అని మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, నాకు నచ్చట్లేదు. అర్థం ఇవన్నీ దొబ్బేసాక పిచ్చి పిచ్చి మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడుతుంది? దొబ్బేసేది వాడికి అడుగు చెప్తాడు. నేను ఏం తీసుకున్నాను ఏం తీసుకున్నాను. వాడిని కడిగేసినావు నువ్వు. అడుగుడు కాదు, కడిగేసినావు. ఏం కడిగేసిన నేను? వాడికి ఒక్కడే కొడుకమ్మ వాళ్ళ అయ్యమ్మకు. ఒక్కడే కొడుకైతే చూసుకోమని మంచిగా, అర్థమవుతుందా? వేరే వాళ్ళు మంచిగా చూసుకోవడం కాదు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మంచిగా ఫస్ట్ ఎవరికైనా ఫోన్ లో ఫ్రెండ్షిప్ తో మాట్లాడినప్పుడు మంచిగా బిహేవ్ చేయమని, అర్థమవుతుంది? వాడు ఎంత నీట్ గా బిహేవ్ చేస్తున్నా నీకు తెలుసు. ఇవన్నీ ఎన్ని పింగళించుకుని చాలా నీట్ గా బిహేవ్ చేస్తున్నావు. నా ఫోన్ లో కూడా ఉన్న ప్రూఫ్స్ చూపించు. షోమి చూపియాలా? షోమి. ఇగో
ప్రేమ అనేది మేఘాల్లో తేలిపోవడం తేలుతున్నంత వరకు బాగుంటది, తేడా వచ్చినప్పుడు కింద పడతాడు, కింద పడి నడ్డి ఇరుగుతుంది. అవును, ముద్దు పెట్టిన సీన్ ఏంది? ఏంది ముద్దు పెట్టింది? ముద్దు పెట్టొచ్చు అట్లా? ఎప్పుడు పెట్టినా ముద్దు? అది కనిపిస్తలేదా? కళ్ళు దొబ్బినా? అయ్యో నీకు ముద్దు పెట్టినట్టు కనిపిస్తుంది అదే. అంతేలే, చెంపకు లిప్పు లాకైతే ముద్దు కాదు, అది మామూలుగా అటాచ్మెంట్. అవును అంతే కదా? ఫ్రెండ్స్ అన్నాక అట్లానే ఉంటారు, అర్థమవుతుందా? ఇట్లా చెండాలమైన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా. ఏరా ఒరే పోపే అన్న ఫ్రెండ్ పెట్టినా అంతే, తప్పేముంది? అమ్మ నీకు చెప్తే అర్థమవుతలే, మనిషి ఇంకేమన్నా సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ నువ్వు చిన్న పిల్లవసలు నీకేం అర్థమవుతలేదు. ఒక జీవితం అంటే గొల్లాట కాదు. నువ్వు చిన్న పిల్లవమ్మా, నువ్వు నాకు ఒక చెల్లెలు లేక అట్లా అనుకుని నీకు చెప్తాను నేను, వేరే ఇంకేం లేదు. నేను నీకు ఎలా చెప్పాలో నాకు అర్థమవుతుంది, నువ్వు అర్థం చేసుకో ప్లీజ్. నీకు కాలు ముక్కమంటే ముక్కమ్మా, ఇంకా ఇంతగానే మనకు కావాలి. నేను ఒక జీవితం కోసం నేను కాలు కాదు ఇంకేమన్నా ప్రాణం తీసుకోమని తీసుకో. ఇంకా నాకు నా తమ్ముడు లైఫ్ ముఖ్యం. వాడు నాకు రిక్వెస్ట్ చేసినప్పుడు వాడి వాయిస్లో ఒక రకమైన వాళ్ళ పేరెంట్స్ మొత్తం ఇదైపోయారు. ఆ వీడియో విన్నాకలా నేను ఒక 2 days వరకు ఇంకా అది వేరే, మీకు అర్థం కాదు. నువ్వు ప్లీజ్ అర్థం చేసుకోమ్మా చెల్లి. మీరని కాదు, ఒక చిన్న చిన్న ఏదో గేమ్స్ అనుకుంటారు, ఆ గేమ్స్ ఆడేసి పబ్జి గేమ్లు అనేది అనుకుంటారు. కానీ ఒక ప్రాణం అమ్మా, నిండు ప్రాణం. ఆ ప్రాణం వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ తెలుసు. నిన్నేళ్ళు పెంచి పోషిస్తారు కదా వాళ్ళను, నిన్ను కూడా మీ మమ్మీ మీ ఫాదర్ అలా పెంచిస్తారు కదా. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు నాకు ఏమన్నా తెలుసా, సార్ మా అబ్బాయిని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు పేరు మరణార్థం. అసలు ఎన్ని ఎందుకు చేసావంటే ఏం లేదు, ఊరికే సరదాకా నీ సరదా కోసం ఒకరిని మోసం చేయడం ఎంత తప్పే. దయచేసి సమాజంలో ఉన్న నా చెల్లెళ్ళు అక్కలను మీకు ఇలాంటి చాలామంది మంచి వాళ్ళు, కానీ ఎంతో ఒక చీడ పురుగులను ఒక 2-2 ముగ్గురు వల్ల మహిళల మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. మీరు కనుక మారండి ప్లీజ్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇనఫ్.